మాట్లాడదాం. అజయ్ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ తలపెడితే దాన్ని రేవంత్ కోసమే ఆపేశారనేది ప్రధాన ఆరోపణ. ఎందుకు ఆపేశారు, ఏంటి? సీమకు బాబు అన్యాయం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? మేడం, ఇందాక అది మాట్లాడుతుంటేనే మీరు అందరి మధ్యలోకి వచ్చి మీరు అందరికి ఆన్సర్ మీరే చేస్తారు. అందరూ మాట్లాడుతున్నప్పుడు అజయ్ గారు, సరే మీరు పాయింట్ మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అదే పాయింట్ మాట్లాడితే అర్థం కాదు కదా అజయ్ గారు. సరే, ఇప్పుడు టైం వేస్ట్ వద్దు, ఇంకా 4 minutes ఉంది మనకి, మీరు మాట్లాడండి. టైం వేస్ట్ కాదండి, మీరు టైం వేస్ట్ అంటే అట్లా మీరు నా మీద మీరు వేస్ట్ అయిపోతుంది. ఇంకా 4 minutes మాత్రమే ఉంది అజయ్ గారు. కాదండి, మీరు నా మీద ఆరోపణలు చేసి నేను నా పార్టీనో నా గవర్నమెంట్ డిఫెండ్ చేసేటప్పుడు మీరు నా మీద ఆరోపణలు చేసి మీరేం మాట్లాడొద్దు. మీ మీద నేను ఎటువంటి ఆరోపణలు చేయలేదు అజయ్ గారు. అక్కడ ప్యానెల్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ తెలుసు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది. అవునండి, మరి మీకే అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొక 1 minute లో మీరు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? మేడం, కూటమి ప్రభుత్వం రాకముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. ఎన్జిటిలో కేసులు ఉన్నాయి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్జిటిలో వాదనలు వినిపించలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్జిటిలో వాదనలు వినిపిస్తా ఉన్నాం. హంద్రినివా ప్రాజెక్టుకి ఈ 18 నెలల కాలంలో 3,800 కోట్లకు పైగా మేము ఖర్చు పెట్టాం. ఇది మేము ఆన్ రికార్డ్ చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పే ప్రతిదీ అబద్ధం అని మేము మాట్లాడుతా ఉన్నాం. సాక్ష్యాలతో, ప్రూఫ్స్ తో చెబుతా ఉన్నాం. అది రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. రాయలసీమ చివరి ప్రాంతాలకి నీళ్లు తీసుకువెళ్ళింది ఎవరో తెలుసు. 730 కిలోమీటర్లకు పైగా విస్తరణ చేసి కడప ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకువెళ్ళింది కూటమి ప్రభుత్వం. మేము పనిచేసాం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది, పని చేస్తూనే ఉంటుంది. 29 ఎలక్షన్లో కూడా మీరు చెప్పిన మాట నిలబెట్టుకుని ఎలక్షన్కి వెళ్తాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతా ఉందా? మీరు ఒక మాట అన్నారు, మీరు చేస్తేనే అభివృద్ధా, ఇంకెవరు అభివృద్ధి చేయలేదా, మీరే ఒక్కళ్ళు అభివృద్ధి చేశారా అని ఘంటాపథంగా చెబుతా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే, ఈ రోజు కూటమి హయాంలో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అభివృద్ధి జరిగింది. నేను ఘంటాపథంగా చెబుతా ఉన్నాను. మీరు ఇందాక అన్నారు మీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశాడు? ఈ రాష్ట్రానికి వచ్చిన ఒక్క సంస్థ పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? అసెంబ్లీలో మాట్లాడాడు ఒక దుర్మార్గం మేడం. ఈ రకమైనటువంటి వింత వాదన వల్లనే వీళ్ళు సమయం అజయ్ గారు ఇంకో 1 minute ఉంది, రామారావు గారికి ఛాన్స్ ఇద్దాం. అజయ్ గారు అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది. మేము ఘంటాపథంగా చెప్పగలం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం పనిచేయలేదని నేను ఘంటాపథంగా చెబుతా ఉన్నాను. అజ్ఞానం ఎవరు లేరండి, నీ అంత అజ్ఞానం ఎవడు లేడు ఈ లోకంలో. ఈ రాష్ట్రంలోనే నీ అంత అజ్ఞానం లేడు. నువ్వు మాటలు వెనక్కి తీసుకో దయచేసి. ఏం స్టేట్మెంట్ అది? రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం మానుకోండి దయచేసి. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది? అసలు ఒకవైపు చెప్తుంది ఏమిటి, మళ్ళీ మీరు మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి మేడం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పరెంట్ గా డీబీటీ పద్ధతిలో అనేక పథకాలను ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లియర్ గా అమలు చేసి ఈరోజు మేము నిలబడ్డాం. అట్లాగే 95% హామీలను మాట తప్పం మడమ తప్పమన్నటువంటి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో భాగంగా మేము చేసి చూపించాం. భారతదేశంలోనే ఈ విధంగా మేనిఫెస్టోని ఒక బైబుల్ గా, ఖురాన్ గా, ఒక పవిత్రమైన భగవద్గీతగా భావించి ప్రతి కార్యాలయంలో పెట్టి మేము చేసి చూపిస్తే ఈయనేంటి ఇంత అజ్ఞానంగా ఉన్నట్టు నాకు అర్థం కావట్లా. నేనేమంటున్నానంటే, మీరు చేసినది మీరు చెప్పుకోండి, మేమేం చేయలేదు క్లెయిమ్ చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి వాదన. మేము చెప్పాల్సినటువంటి పథకాల గురించి కనుక మేము చెప్పే పథకాలు చెప్తే ఒక 10 రోజులు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు.
అది ప్రజలందరూ తెలుసు. మీరు చేసిన ఇక్కడ పథకాలు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్న క్యాంటీన్లు మూసేశారు. సూపర్ సిక్స్ అని రైట్ చెప్పేసి రైట్ ఈ రోజు రామ్మోహన్ గారు కూడా చివరిగా గ్యాస్ సిలిండర్ చివరిగా సరిగ్గా మీ చేయట్లేదు. కామెంట్ ఏంటి వీళ్ళందరి పైన? రామ్మోహన్ గారు ఒక్క నిమిషం చివరిగా మీ చెప్తాను. కామెంట్ చెప్పండి. ఒక్కటే ఏమంటే నేను పుట్టినప్పటి నుంచే ప్రపంచం మొదలైందంటే ఎవ్వరికి ఏం చెప్పలేదు, సమస్య లేదు. నేను పుట్టినప్పటి నుంచే ప్రపంచం భూగృహం పుట్టింది అప్పుడే అంటే చెప్పలేము. రెండోది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసిండ్రు. దానికి ఏమన్నారు, అయ్యా మేము ఆపింది చంద్రబాబు నాయుడు గారు, మేము క్లోజ్ సర్క్యూట్ లో రూమ్ లో కూర్చొని మాట్లాడినా ఆయన ఆపిండని ఆయన అంటున్నాడు. సమాధానం అజయ్ గారు చెప్పాల్సింది కాదు. బాల్ ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉన్నది, ఆయన చెప్పాలి కదా. ఇటు పక్క కూడా వాళ్ళకి అనుకూలంగానే టీడీపీ బీఆర్ఎస్ పడదు అని హరీష్ రావు ఏం చెప్పిండు, అయ్యా ఇప్పుడు ఆగింది కాదు అప్పుడే ఆగింది అని ఆయన చెప్పిండు కదా. అటువంటి అప్పుడు మీకు టీడీపీ వ్యతిరేకమైన పార్టీ కూడా బీఆర్ఎస్ మీకు అనుకూలంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నోరు ఇప్పడం లేదు అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి చేసిన తప్పు మేము అట్లా అంగీకరించలేదు, ఆపలేదు, గతంలో ఆగిందని అజయ్ గారు చెప్తున్నారు కదా. అదే మాటని చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటది, శంకర్లో వస్తే తీర్థం అవుతుంది. ఆరోపణ ఆయనది, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడండి, మనకి ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికీ తెలుసు. రేవంత్ రెడ్డి బయట పెట్టిండు, గుండె పగలు కొట్టిండు. ఇప్పుడు ఆ గుండె పగలు కొట్టిందని వీళ్ళు ఏం చేయాలి, దాన్ని సవరించుకోవాలి కదా. ఇప్పుడు ఆరోపణ వైసీపీకి ఆయుధం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం చేసిండే వైసీపీకి వాళ్ళకి ఆయుధం ఇచ్చిండు, ఆయుధంతో వీళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను నీటి పంచాయతీ పక్కన పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి కరెక్టా కదా, ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా అంటున్నాను. రైట్ రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారికి